హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ట్రేడ్స్ తీసుకున్నాను. 5 ట్రేడ్స్‌లో నాకు ప్రాఫిట్ బుకింగే జరిగిందండి. అండ్ ప్రీవియస్ 2 డేస్ నుంచి మనకు క్లోజింగ్ అనేది ఆహ్, హై అయినా అవుతుంది, లేకపోతే ఎక్స్‌ట్రీమ్ హై అయినా అవుతుంది. ఇది లో కూడా కావచ్చు. ఆహ్, ఆహ్, 315-330 క్యాండిల్ అనేది లో కూడా కావచ్చు. సో, ఈ క్లోజింగ్‌ని న్యూ రూల్స్, మార్కెట్ న్యూ రూల్స్ ఏంటి అంటే సిఏఎస్, క్లోజింగ్ ఆక్షన్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే ఎండ్ ఆఫ్ ది డే 3:15 తర్వాత ఆక్షన్ ప్రైస్ కి ఇది క్లోజ్ చేస్తారన్నమాట. అది లో అయినా కావచ్చు, అది మన క్యాండిల్ నడిచే హై అయినా కావచ్చు. అందుకనే ట్రేడ్ అనేది జరగకుండా డైరెక్ట్ క్లోజింగ్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఈ క్లోజింగ్ అనేది మనం యాజ్ ఎ ట్రేడింగ్ యాక్సెప్ట్ చేయొచ్చా, చేసి దీన్ని పట్టుకొని మనం ట్రేడ్ చేయొచ్చా, చేయలేమా అనేది యాజ్ సూన్ యాజ్ ఇన్ ఫ్యూచర్ వీడియోస్ నేను మీకు అప్డేట్ చేస్తానండి. ఓకే. సో ఇవాళ నేను 5 ట్రేడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పిఈ. ఇది 9:30 AM కి తీసుకున్నాను. ఈ ట్రేడ్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ అయిందండి 125 పాయింట్స్. దాని తర్వాత సెన్సెక్స్ పిఈ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ లో నాకు 111 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయిందండి. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ పిఈ సైడ్ తీసుకున్నాను. 105 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయిందండి. ఇవాళ అబౌవ్ 400 పాయింట్స్ ఇవాళ నాకు మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 34 పాయింట్స్. ఫోర్త్ ట్రేడ్ అనేది కాల్ సైడ్ తీసుకున్నాను. అండ్ ఫిఫ్త్ ట్రేడ్ అనేది కాల్ సైడ్ తీసుకున్నాను. సేమ్ దీంట్లో కూడా 34 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ ఫోర్త్ ట్రేడ్ స్ట్రైక్ ప్రైస్ చూడండి 57,600. ఫిఫ్త్ ట్రేడ్ స్ట్రైక్ ప్రైస్ చూడండి 57,600. రెండు సేమ్ స్ట్రైక్ ప్రైసెస్, సేమ్ ప్రీమియమ్స్ లో తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను ఇప్పుడు మీకు వీడియోలో చెప్తాను నేను. ఓకే. సో ఫస్ట్ ట్రేడ్ నేను ఎందుకు తీసుకున్నానో అది చెప్తాను మీకు నేను. ఓకే. ఫస్ట్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ పిఈ సైడ్ తీసుకున్నాను. పిఈ సైడ్ ఇక్కడ మీరు ఎంట్రీ చూడండి ఎప్పుడు 9:30 AM. అంటే క్యాండిల్ క్లోజ్ అవ్వగానే నేను ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే నిన్నటి అనాలిసిస్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ప్రీవియస్ బ్రేకర్ బ్లాక్ పాయింట్ అనేది ఉంది. ఈ బ్రేకర్ బ్లాక్ పాయింట్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. అలా జరగకపోతే మార్కెట్ లో సెల్లింగ్ వస్తది అని నిన్నటి అనాలిసిస్ వీడియోలో నేను చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడైతే ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్లోజ్ చేసింది. రెడ్ ఇండిసిజన్ క్యాండిల్ క్లోజ్ చేసింది. మీకు తెలుసు, నేను ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ అవుతే కాల్ సైడ్ ట్రేడ్స్ అనేవి ఆలోచించాను. నేను కంప్లీట్ పుట్ సైడే కూర్చుంటాను ఇఫ్ మార్కెట్ మేకింగ్ 15 minutes ఫస్ట్ క్యాండిల్ ఇండిసిజన్. సో దట్స్ వై ఇక్కడ నేను ఇండిసిజన్ రాగానే పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది. దాని తర్వాత సేమ్ బ్రేకర్ బ్లాక్ పాయింట్ దగ్గర నుంచే రిజెక్షన్ ఇచ్చింది. దాని తర్వాత సెల్లింగ్ వచ్చేసింది. ఈ సెల్లింగ్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే బ్రేకర్ బ్లాక్ పాయింట్ నేను ఇక్కడికి వెళ్ళి తీసేస్తే ఇది ఓకే సెల్లింగ్. ఇక్కడ మళ్ళీ క్యాండిల్ ఫార్మేషన్ అనేది సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది. ప్లస్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఎఫ్ఈజీ రెడ్ అనేది వచ్చింది. సో నేను ఎఫ్ఈజీ కూడా చూసుకున్నాను, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ కూడా చూసుకుని రీటెస్ట్ లో మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాను. చూపిస్తాను నేను. సో ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ బుక్ అనేది జరిగిపోయింది. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఫస్ట్ క్యాండిల్ లో నాకు ఇక్కడ ఫిఫ్త్ క్యాండిల్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది 125 పాయింట్స్. సెన్సెక్స్ పిఈ 10:45 AM కి తీసుకున్నాను. 10:45 AM, 10:15 టు 10:30 టు 10:45 క్యాండిల్ ఇది. సో క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ కాగానే ఒక స్పైక్ అనేది ఇచ్చింది. సో ఈ స్పైక్ లో నాకు ఇక్కడ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఉంది కదండి. సెన్సెక్స్ 15 minutes ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్. సో రెడ్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ మార్కెట్ ఏంటి అంటే, క్రైటీరియా ఏంటి అంటే సెల్లింగే వెళ్ళాలి. ఇది నేను మీకు మన ఫస్ట్ పీడిఎఫ్ లో నేర్పించాను. 15 minutes ఫస్ట్ క్యాండిల్ అనేది మార్కెట్ లో
ఫస్ట్ క్యాండిల్ రెడ్ కలర్ ఫామ్ అవుతే అది కింది లెవెల్ బ్రేక్ చేస్తే ఈ బ్రేక్అవుట్ అనేది బ్రేక్ డౌన్ లాగా మారిపోతుంది. అండ్ ఇక్కడికి వెళ్ళి మనకు సెల్లింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం రెడ్ క్యాండిల్ లో ఆల్వేస్ బ్రేక్ డౌన్ మీదనే ఫోకస్ చేయండి అని చెప్పాను. ఇక్కడ ఈ క్యాండిల్ 10:45 to 10:50 క్యాండిల్ ట్రేడ్ తీసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది. ఫస్ట్ క్యాండిల్ తో రిజెక్షన్ ఇచ్చింది. దాని తర్వాత కంటిన్యూస్ ఫాల్. ఈ ఫాల్ లో నాకు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది 111 పాయింట్స్. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను ట్రేడ్. ఓకే, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? టైమింగ్ చూడండి. ఓకే, ఇది వచ్చేసి ఇది టైమింగ్ చూడండి. 11:09 AM. 11:09 AM ఇక్కడ ఇక్కడ ఈ క్యాండిల్ కనిపిస్తుందా? ఈ క్యాండిల్ ట్రేడ్ ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ప్లస్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ అయింది, రెడ్ క్యాండిల్ రీటెస్ట్ అయింది. సో ఈ 11 to 11:15 క్యాండిల్ లో 11:09 కి నేను ట్రేడ్ తీసుకున్నాను బికాస్ ఆఫ్ రిజెక్షన్. ఈ రిజెక్షన్ అనేది 5 మినిట్స్ లో కూడా ఉంది ఇండిసిజన్ క్యాండిల్ తో, అండ్ 1 మినిట్ క్యాండిల్ లో డైరెక్ట్ ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ ఉంది. సో దట్స్ వై నేను డిసిజన్ అనేది క్విక్ చేసుకున్నాను. దాని తర్వాత కంటిన్యూస్ ఫాల్ జరిగింది. ఆ ఫాల్ లో నాకు 105 ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ సేమ్ స్ట్రైక్ ప్రైసెస్, 4th and 5th సేమ్ స్ట్రైక్ ప్రైసెస్. ఎందుకు నేను ట్రేడ్ తీసుకున్నాను అంటే ప్రీవియస్ డేలో నాకు ఇక్కడ ఒక బ్రేకర్ బ్లాక్ అనేది ఉంది. ఈ బ్రేకర్ బ్లాక్ అనేది బయ్యింగ్ బ్రేకర్ బ్లాక్ పాయింట్. సో బయ్యింగ్ బ్రేకర్ బ్లాక్ దగ్గర వచ్చి ఇక్కడ రిజెక్ట్ అయింది, గ్రీన్ క్యాండిల్ రీటెస్ట్ అయింది అన్నట్టు 4th ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ట్రైలింగ్ జరిగి మళ్ళీ ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ బ్రేకర్ బ్లాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ప్రెసెంట్ డే ఇంప్రాపర్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఇంప్రాపర్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది కాబట్టి ట్రేడ్ తీసుకున్నాను. అందుకే 4th ట్రేడ్ లో 5th ట్రేడ్ లో నాకు కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఇలా ఇవాళ నా 5 ట్రేడ్స్ విత్ అనాలిసిస్ మీకు చూపించాను. నేను పర్ఫెక్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందండి. సో నేను ఇంత పర్ఫెక్ట్ గా ఎందుకు ప్రతి ట్రేడ్ లో ఎవ్రీడే ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నాను అంటే నేను చాలా పేషెన్స్ గా వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి ట్రేడ్ చూసి ఆచితూచి ట్రేడ్ తీసుకుంటాను. ఇఫ్ మార్కెట్ ఆపర్చునిటీ ఇస్తే, మార్కెట్ ఆపర్చునిటీ ఇవ్వకపోతే నేను ట్రేడ్ చేయనండి. ఓకేనా? సో మీరు కూడా మన లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కావచ్చు. ఇట్స్ ఎ ట్రేడింగ్ కమ్యూనిటీ, మీరు కూడా జాయిన్ కావచ్చండి. ఫర్ డీటెయిల్స్ మీరు నాకు వాట్సాప్ లో హై అని మెసేజ్ పెట్టొచ్చు. అండ్ ఫర్ పీడిఎఫ్స్ కామెంట్ పెడితే నేను మీకు పీడిఎఫ్స్ ని పంపించేస్తాను ఫర్ లెర్నింగ్ పర్పస్. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో కంప్లీట్ సీజన్ 1 to సీజన్ 12 వరకు కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ వీడియోస్ ఉన్నాయి. అవి కూడా మీరు వాచ్ చేయండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. మార్కెట్ మీరు ఏదో నేర్చుకుంటారండి పక్కా మన ప్లేలిస్ట్ లో. అండ్ గోత్రూ చేయండి మన పీడిఎఫ్ తో. మీరు ఇప్పటి వరకు మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, జాయిన్ చేయండి క్లిక్ చేసి. ఇప్పుడు రేపటి మార్కెట్ అనాలిసిస్ చూసుకుంటే మన దగ్గర ఒక సింగిల్ లెవెల్ ఉందండి. బ్యాంక్ నిఫ్టీలో అయినా కానివ్వండి, నిఫ్టీలో అయినా కానివ్వండి, సెన్సెక్స్ లో అయినా కానివ్వండి. ఆ సింగిల్ లెవెల్ అనేది నేను మీకు మ్యాచ్ చేసి చూపిస్తాను. మీరు కూడా ఆ లెవెల్ అనేది అగ్రీ చేస్తారు. ఓకేనా అండి? ఆ లెవెల్ వచ్చేసి ఇది డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఆల్రెడీ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది కాబట్టి మార్కెట్ రేపు ఎక్కడైనా ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది. ఇది మనకు ఫర్ కన్ఫర్మేషన్ రిజెక్షన్ ప్లస్ రీటెస్ట్ అనేది ఉండాలి. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ as డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. అండ్ మన దగ్గర ఒక సింగిల్ లెవెల్ ఉందండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లో. ఆ సింగిల్ లెవెల్ వచ్చేసి బ్రేక్ డౌన్స్ ఉన్నాయి. ఎందుకు బ్రేక్ డౌన్స్ ఉన్నాయి అంటే మార్కెట్ లో రీసెంట్ బ్రేక్ డౌన్ అనేది ఇది. ఎందుకంటే ప్రీవియస్ టైం ఆ బ్రేక్ డౌన్స్ అనేది మనకు ఫామ్ కాలేదు, డైరెక్ట్ బ్రేకర్ బ్లాక్ అనేది ఫామ్ అయింది. సో బ్రేక్ డౌన్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి పాసిబిలిటీ ఏముంటది అంటే రేపు కనుక ఈ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే విత్ సాలిడ్ గ్రీన్ క్యాండిల్ మనకు మార్కెట్ లో రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది. సో రేపటి మార్కెట్ లో 57,842 is a crucial level and 57,601 is a simple level. సో ఈ 2 లెవెల్స్ మీరు ఫోకస్డ్ గా రేపు మార్కెట్ లో పెట్టుకోవాలి. బట్ ఇంపార్టెంట్ అయిన సింగిల్ లెవెల్ వచ్చేసి 57,842 అండి. అండ్ మన బ్యాంక్ నిఫ్టీలో పాటు మన నిఫ్టీలో చూసుకున్న ఒక బ్రేక్ డౌన్ లెవెల్ పాయింట్ ఉంది అండ్ ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ పాయింట్ ఉంది. బట్ ఇంపార్టెంట్ అయిన లెవెల్ ఏంటి అంటే ఇదే 24,664. రేపటి మార్కెట్ లో ట్రెండ్ డిసైడ్ చేసే లెవెల్ బ్రేక్ చేసి
రీటెస్ట్, రివర్సల్. ఆర్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర వచ్చింది అనుకోండి, బ్రేక్అవుట్ ఇవ్వాలి అంటే 24,560, ఈ 2 లెవెల్స్. ఓకే. సెన్సెక్స్ లో కనుక చూసుకుంటే, సెన్సెక్స్ లో కూడా బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. సారీ, ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఉంది. సో ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది ఇంపార్టెంట్ మనకు. బ్రేక్ డౌన్ కొంచెం దూరం ఉంది కాబట్టి గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్, రివర్సల్. అలా కాకుండా ఇది మళ్ళీ సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటుంది అనుకోండి, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి ఇది ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్టర్స్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ లాగా పనిచేస్తుంది. సో ఈ లెవెల్స్. సో సెన్సెక్స్ లో ఈ 2 లెవెల్స్, బట్ ఇంపార్టెంట్ లెవెల్ 78,671. బ్యాంక్ నిఫ్టీలో ఈ 2 లెవెల్స్, బట్ ఇంపార్టెంట్ అయిన లెవెల్ 57,842. నిఫ్టీలో ఈ 2 లెవెల్స్, దీని లోపల ఇంపార్టెంట్ అయిన లెవెల్ వచ్చేసి 24,664 అండి. ఓకేనా? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.